ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనమును మూలవాక్యంగా చదువుకున్నాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ పరమతండ్రి, మాటలు నమ్మకాన్ని నేను కోరుకుంటున్నాను దేవా. పశ్చాత్తాపడడానికి మీరు కృప చూపి ప్రతి చిన్నదానికి నేను క్షమాపణ పొందుకోవడానికి మీరు కృప చూపించారు దేవా. నన్ను క్షమించు, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి, నీ యుద్ధను చేయండి దేవా. నన్ను క్షమించు, నన్ను శుద్ధి చేయండి, నన్ను శుద్ధి చేయండి. నీ బలలో భాగ్యం నాకు మీరే మన పొందుకునండి స్వామి. మట్టి వాసన రవ్వంతా కూడా కలగకుండా, మా భావోద్రేకములేవి కూడా ప్రకటితము కాకుండా నాతో మీరు మాట్లాడి నీ కృప మా అందరిపైన కుమ్మరింపు చేయమని, మా నీ దీవెన ఆశీర్వాదములు ఉంచమని, సహాయం చేయమని, నీ కృపను కుమ్మరింప చేయమని, మీరే మనకు సహాయం చేయమని, నీ జీవన ఆశీర్వాదములు అనుగ్రహింప చేయమని, లోకపు ఆలోచనలు లేకుండా నీ స్వరము, నీ దర్శనము, నీ ముఖమును చూసే భాగ్యం ఈ దినం మాకు అనుగ్రహింప చేయమని, మీరే మహిమ పొందుకునమని యేసయ్య పరిశుద్ధ పుణ్య శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు వీళ్ళగా చాలా సంతోషకరమైన విషయం, మాట్లాడే దేవుణ్ణి మనమందరము కలిగి ఉన్నాం. దేవుడి స్తోత్రం కలిగినగాక. నేను వాక్యం చదువుకొని ప్రార్థన చేసే మునుపు వరకు మనసంతా ఏదో చిన్న ఒక లేశమంతా డిస్టర్బెన్స్లా ఉన్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని ముగించినప్పుడు వెంటనే ఏదో ఒక తెలియని ఒక ఉల్లాసం, ఏమండి, తెలియని ఒక ఆనందం నా లోపలికి ప్రవేశించింది. దాని పేరు రక్షణానందం. హల్లెలూయా. రక్షణానందం అగోచరమైన ఆనందం, వర్ణనాతీతం. చాలా మందికి ఈ రక్షణానందము మిస్ అయిపోయింది. ఆనందం వారు వేరే దగ్గర వెతుక్కున్నారు. అఫ్కోర్స్ రక్షణానందాన్ని అనుభవించిన వాడికి కూడా లోకంలో కొంచెం ఆనందం ఉంటుంది, కానీ అది శాశ్వతం కాదు అని తెలుసుకున్నవాడు దాన్ని. రక్షణానందం కంటే ఈ భూమి మీద ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా దానికి సాటి రాదు. ఎందుకంటే అది వెతికినవాడు, తెలుసుకున్నవాడు ధన్యుడు. ఆనందం నీలోనే ఉన్నది పాఠం. ఆనందం నీలోని తర్వాత నాకు తెలియదు. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా అని అంటాడు. తర్వాత సంతోషం ఎక్కడ ఉన్నది, శాంతి సమాధానము ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయని పాట.
మీరు పాటలు పాడినప్పుడు ఎలా పాడుతున్నారు నాకు తెలియదు, కానీ నేను ప్రాక్టికల్గా పాడుతున్నాను. నేను ప్రాక్టికల్గా పాడుతున్నాను. పాట ఎలా పాడాలంటే అసలు నిజంగా ఉందా, అది చేయకపోతే మీకు స్టాండర్డ్ ఫౌండేషన్ అనేది ఉండదు. స్టాండర్డ్ ఫౌండేషన్ అనేది ఉండదు. నేను విజ్ఞాపన ప్రార్థన అయినప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట, చుంటితేనే వంటి వాక్యం అది ఇది అని అంటాము. ఎంతమంది రుచి చూశాం, యేసు ప్రభువుని ఎంతమంది రుచి చూశాం. రుచి చూసిన వాడు వదులుకోలేదు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను. చాలామంది ఆదివారం పన దేవుడా అని అంటే ఇప్పటికి కూడా మాకు పనే ముఖ్యం అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. కొంతమంది లేటు వచ్చిన వాళ్ళు పక్కన పెట్టారు. పూర్తిగా ఆదివారాలే లేకుండా ఉదయమైనా సాయంత్రం లాగా ఉదయం ఆ భావనే లేకుండా దేవుడు నాకు తిండి పెడతాడా అనే క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయారు. ఆదివారం ఆరాధన చూస్తే మా చీటీలు ఎవరు కడతారు, దేవుడు కడతాడా? ఎందుకు తెలుసా ఈ రకంగా వచ్చేసారు? వారు నేర్చుకున్న యేసుని, తెలుసుకున్న దేవుని, పొందుకున్న రక్షణని అనుభవంలోనికి తేలేకపోయారు. అది ఆలోచిస్తున్నవాడు హృదయం గొప్ప ఉదయం ద్రవిస్తుంది, దుఃఖం కలుగుతుంది. దేవుడు నీకు ఆహారం పెట్టడు, దేవుడు నా సమస్య చూడడు, దేవుడు నా సమస్య పట్టించుకోవడం ఎంత బాగా నమ్ముతున్నారు, ఎంత బాగా నమ్ముతున్నారు. అలా నమ్ముకొని దేవుని దగ్గర వెళ్ళిపోయారు. ఈరోజు నేను చూశాను, ఒక వ్యక్తి బైక్ మీద పనికి వెళ్ళిపోతుంది. నాది చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంది. అప్పుడు అనిపించింది, ఆదివారం 3 గంటలు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నారు. మళ్ళీ పెళ్ళిళ్ళు పటాకులు అయినప్పుడు వచ్చేది, మా పెళ్లి చేసే క్రైస్తవ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు సంబంధం చూసే నన్ను బ్లాక్మెయిల్ చేయలేదు. నాకు అక్కడ రివీల్ అయిందంతా. కాబట్టి నాకు అనిపించింది, ఇప్పుడు ఎందుకు దేవుని ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఏం నాయన రావట్లేదు అని అడిగాను అనుకో, వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే బాగా అప్పులు అయిపోయాం అందుకే వెళ్ళిపోయాం. బాగా అప్పులు అయిపోయాం కాబట్టి ఆదివారం కూడా పనికి నువ్వు నిజంగా వారం రోజులు 7 రోజులు పని చేస్తున్నావు అంటే ఏ రోజు ఒకరు సెలవు తీసుకోవాలి కదా, రెస్ట్ తీసుకోవాలి. మరి ఆ రెస్ట్ ఆదివారం తీసుకో, అలా కుదరదు. చిన్న లాజిక్లు మిస్ అయిపోయారు. ఎవరికైనా పెళ్ళి లేకపోతే ఇంకేదో కార్యక్రమం పడింది కనుక ఆ వారం ఉంటారా? మరి అదేదో ఆదివారం ఎందుకు ఉండరు? నా కోసం కాదండి బాబు. చాలామంది ఆదివారం రా అంటే మేము వెళ్ళకపోతే కానుక పడదేమో, మేము వెళ్ళకపోతే చీప్గా చాలా నీచంగా ఆలోచించుకొని ఇతరులకు అవకాశం ఇచ్చారు. అందుకే ఆ ఇతరులు కూడాను ఆ దశమ భాగాల మీద, ఆ కృతజ్ఞత కానుకల మీద, ఆ కానుకల మీద సెటైర్లు వేసుకుని చేతకాని వాళ్ళు పాస్టర్లు, ప్రజల మీద దోచుకొని తినే వాళ్ళు అని వాళ్ళు స్క్రిప్ట్లు, వాళ్ళ స్టోరీలు వేసుకున్నారు. వాళ్ళకి అనుకుంటున్నారని ఏ రోజు నేను చలించలేదు. మళ్ళీ మీరు ఆహ్లాయి అడుగుతున్నాను, దశమ భాగాలు అందరూ ఇవ్వండి, కృతజ్ఞత కానుకలు అందరూ ఇవ్వండి, దేవుడికి కానుకలు అధికంగా ఇవ్వండి. ఇప్పుడు ఈ మాట చూసుకున్న రేట్ అనుకుంటాడు అనుకో.
ఏదో జోక్గా కాదు, దశమభాగము దేవుని సొత్తు. కానీ వాడేమనుకుంటాడంటే పాస్టర్ని పోషించడానికి. పిచ్చోడా, పోషించేవాడు మనుషులు కాదు, దేవుడు. హల్లెలూయా. పాస్టర్నే కాదు, అందరినీ పోషించేవాడు దేవుడు. హల్లెలూయా. స్క్రిప్ట్లు తయారు చేసుకుని స్టోరీలు రాసుకొని యాక్టింగ్ చేయడం కాదు, లేఖనానుసారంగా దేవుని వాక్యానుసారంగా సంఘాలు ఏం జరుగుతుంది అది నీకు దమ్ముంటే సినిమా. అవేవి లేకుండా నీ నోటుకు వచ్చినట్లు నువ్వు అనుకున్న దాన్ని స్క్రిప్ట్ తయారు చేసుకుని వీడియోస్ తయారు చేసి అమాయకులైన ప్రజలను మోసం చేస్తే దేవుడు ఊరుకోడు. ఆ ప్రజలు మోసపోవచ్చు. అవునా, ఆ రోజు ఆదాం అలాగే అవ్వాలి అన్నది అవునా అని వీళ్ళు కూడా అలాగే అవునా అంటారు తెలియని వాళ్ళు. కానీ నిజంగా లేఖనానుసారంగా అయితే ఎప్పుడు ఎవరి వాడికి ఈ వీడియో గొప్ప సపోర్ట్ ఉంటుంది, మంచి. అవును, అందుకే నేను ఇవ్వట్లేదు. అందుకే నేను ఈ వీడియో కరెక్ట్గా తీసాడు ఆ కరుణాకర్ గారు అని క్రైస్తవులు కొంతమంది సపోర్ట్గా మాట్లాడారు. వారి కర్మ. ఎందుకు మాట్లాడి చెబుతున్నానంటే దేవుని నమ్మడము అదంతా సింపుల్ థింగ్ కాదు. ఏదైనా ఒక విషయాన్ని నమ్మడము అంటే మనస వాచ కర్మేణ అంటే అర్థం ఏంటో తెలుసా? మనస్సులో నమ్మాలి, వాచ నాలుగుతో ఒప్పుకోవాలి, మాటతో ఒప్పుకోవాలి, కర్మేణ అంటే క్రియల ద్వారా చూపించాలి. ఇది మనస వాచ కర్మ. దీన్ని ఏమంటారు తెలుసా? త్రికరణ శుద్ధి. మనం ఈ డైలాగ్ వినండి, త్రికరణ శుద్ధిగా నుంచి. త్రికరణ శుద్ధి అంటే త్రికరణములు, 3 వస్తువులు దాన్ని శుద్ధి చేయాలి. ఒకటి మనసుని, వాచ మాటని, కర్మని పనిని. ఈ 3 శుద్ధులు ఉంటే దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. దేవుని నమ్మడము కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనసులో నమ్మావు, మాట ద్వారా చెప్పాలి. మాట మాట్లాడితే కాదు, క్రియల రూపాన చెప్పాలి. ఏమి స్తోత్రం కాదు. ఈ 3 ఇంటర్లింక్ అనేది కొన్నిసార్లు తప్పిపోతుంటుంది. ఒకదానికి లింక్ అనేది కొన్నిసార్లు తప్పిపోతుంటుంది. ఎలా అన్నారు తెలుసా? బ్రెయిన్ నుండి హార్ట్కి, హార్ట్ నుంచి టంగ్కి, టంగ్ నుంచి చెవికి ఇలాగ లింక్ వేసుకోండి, గ్రాఫ్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఎక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఎక్కడికి రావాలి, ఇలా గ్రాఫ్ వేసుకోండి. అలా గ్రాఫ్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ షేప్లో ఇదే. ఏమో దీనికైనా మీనింగ్ ఉండేవాళ్ళం తెలియదు. పితాపుత్ర పవిత్రాత్మ కానీ మీనింగ్ ఏమని తెలియదు. కానీ నాకు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నాకు పంపించిన వార్తలు మీకు చెప్తున్నాను. మెదడు నుండి హృదయానికి, హృదయం నుండి నోటికి, నోటి నుండి చేతికి. ఇలాగ ఏ విషయాన్నైనా నమ్మినప్పుడు నీవు ఆ విషయంలో విజయాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం కలిగినది. అది ఏ రంగమైంది? భక్తి రంగంలో మరి ప్రాముఖ్యమైన విజయం నీకు కలగాలంటే త్రికరణ శుద్ధిగా నమ్మాలి. నో డౌట్. త్రికరణ శుద్ధిగా నువ్వు నమ్మాలి. ఏమి నమ్మావో దాన్ని మాట్లాడాలి, ఏది మాట్లాడావో అది చెయ్యాలి. అలాగే ఈ 3 విషయాల్ని పాటించిన వాని పేరు లేఖనానుసారంగా నీతిమంతుడు. హల్లెలూయా. అబ్రహాము యెహోవాను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. అబ్రహాము యెహోవాను నమ్మడు. ఎలా నమ్మాడు? రావాలి.
ఎలా నమ్మాడు? తుక్కరణ శుద్ధిగా నమ్మాడు. యెహోవాయే నా దేవుడు అనుకున్నాడు. ఆ ప్రకారంగానే మాట్లాడమే కాదు, పనులు చేశాడు. నువ్వెలా ఏమండి 15వ అధ్యాయంలో అన్నాడు, భయపడకు అబ్రాహాము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చింది, నేను సంతానము లేని వారిని ఎత్తువచ్చున్నానని చెబుతూ నీ గర్భవాసము మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రములను అవన్నిటినీ చూపించి నీ సంతానము ఆకాశ నక్షత్రములంతా అవుతాయి అని చెప్పినప్పుడు అది నమ్మాడు. హల్లెలూయా, అది నమ్మాడు. మార్కు 16:16 ఏమని మనం చెప్పండి. మన చూశారు తొందర పరీక్షలో మనం కొంచెం గంపాదిగా రాదు. చూసాం మార్కు 16:16 నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఆమేన్ హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు చెప్పండి? సాక్షాత్ యేసు ప్రభువు వారు చెప్పారు. ఇది ఎంతమంది నమ్ముతున్నారు? యెహోవా నాడు అబ్రహాముకు చెప్పాడు, నువ్వు బయటికి రా, నక్షత్రాలను చూసి ఏమన్నా అంత సంతానం ఇస్తానన్నాడు. అది అబ్రహాము నమ్మాడు. నన్ను బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్న మాట ఎప్పటిలాగా మన తొందరగా చదువుకొని వెళ్ళిపోయిన తొందరగా విన్నాను, కానీ దాన్ని ఎవ్వరూ సరిగ్గా నమ్మలేదు. అందుకే దుఃఖం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని అన్నప్పుడు నాకేంటి శిక్ష వస్తుంది? లేదా నేను రక్షణ లేని వాడిని ఎలా అవుతాను? నాకేంటి నష్టం జరుగుతుంది? రక్షింపబడని అన్నాడు దేవుడు, ఆయన రక్షిస్తాడు. ఆకలితో మొహమటించి నాశనమైన అరే నువ్వు రక్షింపబడినవాడు దేవుడు అన్నాడు కదా బాబు, ఎందుకు నేను అప్పుల భారంలో కుండిపోయి నాశనం అయిపోతాను, అరే బాప్తిసం తీసుకుంటే రక్షణ పడతావు అన్నాడు కదా దేవుడు, నువ్వు ఎలా నాశనం అయిపోతావు? చాలా మంది విన్నారు కానీ నమ్మలేదు. అవునా కాదు చెప్పండి? నీకు ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వు బాగా కుంగిపోయి నా పని అయిపోయిందిరా నాయన అనే స్థితికి నువ్వు వచ్చేస్తున్నావంటే నువ్వు ఈ మెయిన్ మాట నువ్వు నమ్మలేదు. నీ రక్షణకు కారణమైన మాట, నన్ను బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అలా కాదులేండి, అది నరకము నుండి ఒప్పించడా. చిన్న సమస్య నుండే నేను విడిపెడతాను దేవుడు నరకం ఎలా తప్పిస్తాడు? ఈ చిన్న సమస్య కూడా తీర్తాడని ఎందుకు నువ్వు నమ్మట్లేదు? ప్రతి చిన్న విషయంలో పట్టించుకుంటున్నాడు దేవుడు, ఎందుకు నమ్మట్లేదు? ఆయన దేవుడు మనిషి కాదు, మనలా ఆలోచించుకోడు. మనుషులమైతే ఒక మాట ఇచ్చిందంటే అదే కదా నేను చెప్పాను, ఈ చిన్న చిన్న నాకు నీకు చెప్పదు అంటాం. కానీ దేవుడు అలా కాదు, నువ్వు తన కుటుంబంలో చేర్చబడిన మొదలుగా ప్రతి విషయము ఆయన పట్టించుకుంటాడు. హల్లెలూయా. నీవు నరకము నుండి తప్పించబడడానికి పరలోకంలో ఆయనతో విలువగా ఉండడానికి దేవుడి మీద నీకు ఏది అవసరమో దేవుడు ప్రతిదీ సమకూరుస్తాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, అడుగుడే నీకు ఇవ్వబడును, వెతుకుడే నీకు దొరుకును. ఏమి తిందుమో ఏమి తాగుదమో అది కాదు అడగవలసింది. నీవు అక్కరగా ఉన్నది ఏదో
నీ తండ్రి అయిన దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఏం అడగాలి? మరి అడగమన్నావు కదా నాన్న. అరే నాన్న, నువ్వు నాకు అడగకపోయినా నీకు కొన్ని ఇస్తాను. ఏంటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి ఏదేది నీకు అవసరమో అన్నీ నీకు ఇస్తాను. నువ్వు అడుగు మనిషి అయితే అడుగులో నీకు ఏది కావాలో అవి నీకు ఇస్తాను. నువ్వు పట్టణంలో ఉంటే పట్టణంలో నీకు బతకడానికి ఏది కావాలో అది నీకు ఇస్తాను. నువ్వు గ్రామంలో ఉంటే గ్రామంలో నువ్వు బతకడానికి నీకు ఏది అవసరమో అది నీకు ఇస్తాను. చూడండి, ఆలోచించండి. అలాగా పొందలేని వారు ఎవరైనా ఉన్నాడండి? దేవుడు అన్నీ మనకి ఇచ్చాడు. మనం కళ్ళు వెతికెక్కిన తరం కదా, కళ్ళు కనబడదు. మనకి నీకేదలేదు, అలాంటి బెంచ్ కారు ఉంది, అది నాకు ఇవ్వలేదు దేవుడు, అదే నా బదరే. నువ్వు ఆడిని చూసావు, దేవుడు నీకే వచ్చాడు, అది నువ్వు చూడట్లేదు. దేవుడు నీకేది ఇచ్చాడు? సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అందులో బట్టి ఎంత చూపిస్తున్నావు దేవుడిని? కడుపు నిండా తినే ఆహారాన్ని ఇచ్చాడు. అందరూ దేవుడిని ఎంత స్తుతిస్తున్నాం? చక్కనైన వస్త్రాలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, భర్తను ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. నీకు దేవుడు ఇస్తున్న దాన్ని చూసి నువ్వు దేవుడిని స్తుతించడం వదిలేసి పక్కన చూసి దేవుడిని నాకేదివ్వలేదని దేవుడు ఇచ్చిన ఆనందాన్ని పక్కన పెట్టేస్తున్నావు. దేవుడిని నమ్మకుండా నీ మైండ్ని ట్రైనప్ చేసుకుంటున్నావు. మన మైండ్ దేవుడు మనకిస్తున్న వనరులను చూడకుండా, దేవుడిని నమ్మకుండా ఒక రకమైనటువంటి నిస్తేజ స్థితిలోనికి వెళ్ళిపోయి దేవుడు అన్ని చేయుడు అనే స్థితిలోకి వెళ్ళిపోయి, దేవుడు పని చేయడు, ఆయన పాపం చేయడు, ఆయన పాపం చేయడు. నీకేది కావాలో అన్నీ ఇస్తాడు. మరి అడగమన్నాడు కదా అండి. అవును, ఆ కింద వచనాన్ని మర్చిపోయాడు. అడుగులు తను అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను ముమ్మరంగా కుమ్మరిస్తానన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు అడగవలసినది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మను అడగాలి. అదే అయ్యోబులు మిగిలినవన్నీ అడుగుతున్నావు. అవన్నీ నేను అడగకుండానే ఇస్తాను రా నాన్న. అవన్నీ అడగకుండానే నీకు ఇస్తాను. నిజం ఒకవేళ గుర్తు చేసి ఒకసారి చెప్పి, అది నీకు పరలోకములో నీ స్థాయిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేదైతే గట్టిగా అడుగు. అంటే అర్థమైందండి. అడగాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. అడగడంలో తప్పేముంది అని అంటాం కదా. దేని గురించి ఎక్కువ మనం అడగాలి తెలుసా? పరలోకములో దేవునితో పాటు మంచి సంబంధం కలిగి ఉన్నత స్థితిలో ఉంచేటటువంటిది భూమి మీద నీకు ఎదురైతే దాన్ని పొందుకోవడానికి నువ్వు మోకరించి బలంగా ప్రార్థన చేసి అడగదు. అంతేగాని పరలోకములో నీ స్థాయిని తగ్గించి పరలోకములోని ఔన్నత్యాన్ని తగ్గించేది ఏదైనా సరే భూమి మీద నువ్వు భారంగా అడగకు. అడుగని తీయడం అంటే పరలోకములో నీ స్థాయిని నిర్ణయించేది, నీ స్థాయిని పెంపొందింప చేసేది. భూమి మీద ఏదైనా ఉంటే దాన్ని అడుగు. అని నీ స్థాయిని డిక్రీజ్ చేసేది, నీ స్థాయిని తగ్గించేది భూమి మీద ఏదైనా అడగదు. కుటుంబం కావాలా, పిల్లలు కావాలా? ఎందుకు? దేవుని బంధాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీళ్ళందరూ మనకు కావాలి. పెళ్లి చేసుకుంటాను, పిల్లలు చూడండి అందరం. ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని అంటే
మీ సమాధానం ఏ స్థాయికి వెళ్ళాలో తెలుసా? దేవుడు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలంటే మేము కూడా ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ప్రేమించాలి. పెళ్లి బాగా దగ్గర నాకు అర్థం కావాలి అన్న ఎత్తులోకి నువ్వు ఎదగాలి. అదే భార్య కానీ భర్త కానీ పిల్లలు కావాలి. ఎందుకు? దేవుడు తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నాడో నాకు అర్థం కావాలంటే నాకు కూడా ఈ స్థాయిలోకి వెళ్ళాలి. ఈ స్థాయిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థించాలి. 2000 కాళ్ళు నువ్వు చెప్తావు. ఉద్యోగం ఎందుకు కావాలి? ఉద్యోగం ఎందుకు కావాలి? నాకు గనక ఉద్యోగం వస్తే నేను సంఘానికి స్తంభం అయిపోతాను. మీరు ఇప్పుడు పెట్టిన స్తంభం. ఉద్యోగం ఎందుకు కావాలి? ఆన్సర్ చెప్పు. పోషించబడడానికి. ఇది కూడా ఒక పద్ధతి. నలుగురు పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి, సంఘాన్ని పోషించడానికి. ఓకే. ఇంకా దేవుడు నేను అధికారినైతే నీ న్యాయపాలన ప్రజలకు అందించడానికి నువ్వు ఎలాగ పరిపాలించావో ఆ పరిపాలన ఆ సేవలు నేను ఇతరులకు అందించడానికి. ఒక ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ ఆన్సర్ నీ దగ్గర ఉండి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడి మీద ఇస్తాడు. అది యథార్థమైనది ఉండాలి. ఏమండి? నీ కోరిక నీ ఆలోచన యథార్థంగా ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు ఎన్నో సంవత్సరాలు తీసుకోడు, చూస్తాడు హృదయం. నిజంగా ఇప్పుడు నేను చెప్పినట్లుగా నిజంగా ఏదో మనసు అలాగే ఉందా? అయితే ఓకే, గ్రాంటెడ్. దేవుడికి ఇవ్వడానికి ఏమైనా ఉందండి? చాలా మంది దేవుడికి ఇవ్వరు అనే నమ్మకంలోకి వెళ్ళిపోయారు. దేవుడు ఇస్తాడు అనడానికి సాక్ష్యాలు సంఘములు దేవుడు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలిగినగా. మన మనోజు చిన్నారులే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. హల్లెలూయా. ఎవరో అనడానికి ఏమి ఇది లేదు, ఇస్తాడు. అయితే నీ ప్రార్థన సరిగ్గా ఉండాలి, లాజిక్గా ఉండాలి, దేవుని మనసుని కలిగించేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని చూపు నీ వైపు తిరిగేటట్లుగా ఆ ప్రార్థన ఉండాలి. అంటే ఏదో ప్రార్థించింది, ప్రభు నాకు అది కావాలి, ప్రభు నాకు అది కావాలి, అది కాదు. నువ్వు ఎందుకు అడుగుతున్న ఉద్దేశం సరిగ్గా ఉండాలి. ఉద్దేశం సరిగ్గా ఉండాలి. ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు ఆ ఉద్దేశం సరిగ్గా ఉంటే అది ఏదైనా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఓపికతో కనిపెట్టు. దేవుడిని నమ్మడమే అన్నది అబ్రహాము దగ్గర మొదలైంది. ఈ మాట మనకు యాకోబు పత్రికలోను, హెబ్రీ పత్రికలోను, కొరింథీ పత్రికలోను ముమ్మరంగా పదే అని ఉంటుంది. దేవుని నమ్మిన అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా ఎంచబడను. అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా ఎంచబడను. దేవుణ్ణి ఈరోజు ఎవరో పురుషోత్తం కూడా ఎవరో ఒకటి గ్రూప్లో వదిలేరు. అది నేను మన గ్రూప్లో దేవుని మనము నమ్మితే మనకు రక్షణ కదా. నీవు దేవుని నమ్మినట్లు దేవుని కూడా నిన్ను నమ్మాలి. హల్లెలూయా. నీవు దేవుని నమ్మినట్లే దేవుడు కూడా నిన్ను నమ్మాలి. దేవుడిని నమ్మి ఏం జరుగుతుంది? నీకు పని అప్పగిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు తన కుటుంబంలో ఒక పని అప్పగిస్తాడు, ఒక కార్యాన్ని అప్పగిస్తాడు. ఆ కార్యం విజయవంతం అవుతుంది, దేవుడు మహిమ పొందుతాడు, దేవుడు స్తోత్రం కలిగి ఉన్నాడు. ఏమండి? ఒక ఇంటికి
మనం ఎవరిని అప్పగిస్తామండి? నమ్మకమైన వాళ్ళకి అప్పగిస్తాం. ఆ నమ్మకత్వం లేకపోతే పని అప్పగిస్తామా? అప్పగించలేదు. సంఖ్యాకాండములో 12వ అధ్యాయంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనంలో మోషేను గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడ భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. దేవుడు స్తోత్రం కలుగును గాక. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏమండి? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంట్లో ఒక నమ్మకస్తుడు ఉంటాడు, ఆయనకి ఆ పని అప్పగిస్తాం. మొత్తం చూసుకో, గృహ నిర్వాహకత్వం. హౌస్ వైఫ్ అంటారు కదా చాలా మంది, భార్యలు ఇంటికాడ ఉంటారు, వాళ్ళు హౌస్ వైఫ్ అంటారు. భర్త ఆ భార్యకు మొత్తం అప్పగించి వెళ్తాడు బయటికి కదా. ఎందుకు అప్పగిస్తున్నావు? తను నా భార్య, ఇల్లు పిల్లలు సంపద అన్నీ ఆమెకు అప్పగిస్తాను. అన్నీ ఎదుగుతుంది ఆమెకు అప్పగించి బయటకు వెళ్తాడు. ఆమె అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది. అది నమ్మకమైన భార్య. దేవునికి కూడా నువ్వు నమ్మకమైన భార్యగా ఉండాలి. సంఘానికి నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. బాధాకరమైన విషయం, సంఘంలో వేసారు బయట తప్పుకోలేదు. నేను మళ్ళీ వాడిని చూస్తే వాడికి శ్రమ, ఇంకా నా శాపానికి గురి కాదు. సంఘంలో జరుగుతున్న ఏ విషయాలైనా తీసుకెళ్ళి సంఘానికి రాని వాడు, సంఘంతో సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. వాళ్ళకి అందుకే దేవుడు కూడా చూడడం గట్టి తగులుకోలేదు. దాన్ని సిగ్గులు కూడా ఇంకా నీకు ఇంకా అదే బ్రతుక. నువ్వేం నమ్మకంగా ఉన్నావు? ఏ నమ్మకస్తుడు నువ్వు? అంటే నేను ఎవరికైనా నమ్మకస్తులని కొన్ని విషయాలను పంచుకున్నాను అనుకోండి, వాడికి పెద్ద నాకు పెద్ద రహస్యం తెలిసిపోయిందని ఊరల్లో చాటింది వాడు నమ్మకస్తుడు అవుతాడు. మీరు నాకేదని చెప్తే నేను అందరూ చెప్పుకుంటే నేను నమ్మకస్తుడు అవుతాను. సంఘంలో జరుగుతున్న సంగతి, ఓ మా సంఘం వెలగైపోతుంది, మా నువ్వు సర్వనాశనం అయిపోతుంది, ఇంకా దరిద్రం అయిపోతుంది. నీకు అంతగా బాధని మోకరించలేదు, లేకపోతే బయటకు పోయి నచ్చకపోతుంది. అంతగా చెప్పుకోవడంలో నీ సంతోషం ఏంటి? ఏం సాధిస్తావు కొంచెం చెప్పండి. బయట మనం చెడుగా చెప్పుకొని మన కంపంతా బయట చెప్పుకున్నారు అనుకోండి, దానివల్ల నిజం పట్టిన ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా? వీళ్ళ చెప్పడం బట్టి వీళ్ళకి అబ్బా వీళ్ళ చెప్పడం బట్టే మళ్ళీ అంత సెపరేట్ అయ్యింది అనగలవా? అనగలవా? తప్పకుండా మనతో ఎందుకు చెప్పుకోవాలి? నీకు అందబాధ అనిపిస్తే ముందు నీకు ఎవరిని బట్టి ఏ పరిస్థితిని బట్టి వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, నాకు ఇది ఇబ్బందిగా ఉంది, అయితే నా కోసమైనా ప్రార్థించాలి, అది నీ కోసమే నేను ప్రార్థించాలి. ఈ సంప్రదాయము, ఈ యొక్క సంస్కారం ఎందుకు రావట్లేదు సంఘాలలో? నువ్వు నమ్మకం అంటే నమ్ముతారు ఎవరైనా? అలాంటి నేను కిలోమీటర్ దూరం వెళ్తాను, పోకపో రాష్ట్రం
ఏదో తప్పదన్నట్టు హాయిగా అంతే. లేకపోతే నువ్వు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంచుతావు. నమ్మకమైన వాడిని ఇక్కడ ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. యోసేపుని దేవుడు ఎక్కడ ఉంచాడు? గుండెల గురించి, యోహాన్ని గుండెల గురించి. ఇష్టపడి కూడా రాగలి కదా ముందు ఆడ అనుమానంతోనే రావడం మానించాడు. ఫస్ట్ ముందు అనుమానంతో దూరంగా వేసేది, దూరంగా ఉంటూ అలాగే దూరమయ్యాడు. ఏదైనా ఆ పక్కన శిష్యుడితో మాట్లాడుతున్నాడు కాదు, వాళ్ళతో మీతో మాట్లాడుతున్నాడు కానీ డైరీ వేసుకోవడంతో ఇప్పుడు మాట్లాడు. యేసుప్రభు వారే పరిష్కారంతో ఏమి సంగతి అని అంటే అప్పుడు ఆలోచించి సమాధానం. దొంగడు, నమ్మకము పోగొట్టుకున్న దొంగ, అందుకే వాడు బ్రతుకు అలాగే ఉంటుంది. నమ్మకత్వము అంటే నీవు ఒక రక్షకుడిలాగా, నీవు ఒక కాపుదల కాచేవాడిలాగా నీ ఇంటిని, నీ సంఘాన్ని, నీ పరిచర్యని కాపాడుకుని అభివృద్ధి చెందించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గృహనిర్వాహకత్వం నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు మోషే. మోషేలో ముందు వచ్చా 12 మొదటి వచనంలోనే మోషే కూసి దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము ఆరులు అతనికి విరోధముగా మాట్లాడేది. వీడు మాకన్నీ చెప్తాడు కానీ ఇతను మాత్రం పాటించడు. మాకన్నీ మాత్రం చెప్తాడు. దేవుడు ఇలాగనను, దేవుడు ఇలాగనను, దేవుడు ఇలా చెప్పాడు అని అంటాడు కానీ ఇతను మాత్రం చేయడండి. అది అనుకున్నారు ఎవరెవరు? ఏమండి? మిరియాము అహరోనులు విరోధముగా మాట్లాడారు మోషేను కోసం. పెళ్లి విషయంలో తెగను ఆ దేశం పిల్లలు ఎందుకు చేసుకున్నాడు? చేసుకోవద్దు అన్నాడు కదా దేవుడు. మాకు చెప్పించాడు, ఇతను చేసుకున్నాడు. మాకనేస్తే ఇతనన్నీ చేసేస్తాడు. అది విరోధముగా మాట్లాడుకున్నారు హృదయంలో మోషేను గురించి. నీకు భక్తుడు అంత తొందరగా అర్థమవుతాడు. భక్తుడు ఏమవుతాడు? అర్థమవుతుందండి. నువ్వు పైన చూస్తే నువ్వు ఎలా చూస్తానో అలాగే కనబడుతుంది. ఎలాంటి వాడికి అలాంటి వాడు అన్నమాట. పౌలు అంతే కదా, పౌలు నాకు తెలుసు కదా, యూదులకు యూదుడను, అన్యులకు అన్యుడను, అందరి వాడిని అన్నాడు. అందరికీ అందుబాటులో ఉన్నవాడిని. అది అర్థం కాక వీళ్ళు విరోధముగా మాట్లాడడం మొదలెట్టారు. దేవుడు కృప కలిగిన వాడు కనుక వెంటనే దిగి వచ్చాడు. హల్లెలూయా. ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు మీరు, మీకు అది అర్థం కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి, అడగాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని భక్తుడి మీద విరోధముగా మాట్లాడకండి. ఏమి నడిపించగలరా? ఆహారము ఓ విజయాన్ని మీరు నడిపించగలరా? ఒక జాతిని ఐగుప్తు చెర నుంచి విడిపించగలిగారా? యాత్రలో నడిపించి ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎంత తృణీకారం భావనను అనుభవించాడు. చాలా మంది తృణీక మాకు అక్కర్లేదు అన్నట్టు. ఈరోజు అరగంట మోకరించలేనటువంటి వాడు, మా సువార్త చెప్పలేనటువంటి వాడు దేవుని భక్తునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. మోషేను దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. హల్లెలూయా. నేను మీకు కలల ద్వారా వచ్చి మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
దేవుడితో ముఖాముఖి అండి. యథార్థవాది టీవీ ఛానల్ ఏ కార్యక్రమం జరుగుతుందండి? క్షీర సాగర మథనం. దాంట్లో ప్రశ్నోత్తర కార్యక్రమం. ప్రశ్నలు వేసేటప్పుడు ఓఫరి గారు ముఖాముఖిగా మన మార్గబాబు గారితో మాట్లాడతారు. ముఖాముఖి అంటే ఎదురెదురుగా మాట్లాడడం. మోషేతో దేవుడు ఎదురెదురుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మోషే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే నమ్మకమైన వాడు. ఎవరిని నేను కొన్ని పనులు అప్పగిస్తాను అనుకుంది, నమ్మకంగా చేస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వెరీ గుడ్. నాకే సంతోషం అనిపిస్తుంది. పలానా వాళ్ళు నాయన నువ్వు పని చేయి, నువ్వు పని చేయి. శక్తి లోపము లేకుండా నాకు అప్పగించిన పనిని నేను నెరవేరుస్తాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా నాకు చెప్పారు. అది నా రిస్క్. చర్చ్ అంతా క్లీన్ చేసి చేరు పరచాలి అని ఒకళ్ళు చెప్పాను అనుకున్నాను. నువ్వు నీ బాధ్యత అని. ఎక్కడ పడితే అక్కడ చేసి ఏమైనా చేరు ఎవరు రాలేదు, నేనే చేస్తాను అని అంటే నమ్మకం. నాకు చెప్పారు కనుక నేను ఒక ఇద్దరిని పోగేసుకున్నారు. రండ్రా నాకు కొంచెం సాయం చేయండి అని. నువ్వు కలుపుకోవడం నీ టాలెంట్. అది నీవు ఎదురుని ప్రేమించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఒక నలుగురిని కూడబెట్టుకుని చక్కగా నేను వచ్చేసరికల్లా నా టార్గెట్ ఏంటి? క్లీన్గా ఉంచుకొని చైర్లు సర్దాలి. ఇది నీ బాధ్యత అని ఒకరిగా అప్పగిస్తాను. అతను దాన్ని చేసుకొని ఎవరు రాలేదని అందుకు నేను చేయలేదని కారణం చెబితే అవుతుందా? అది సరైన ఆన్సరా? నాకు సంబంధం లేదు. అది నేను చేయాలని నేను అన్నాను. నువ్వు జనాన్ని ప్రేమిస్తే నీ మాట విని వాళ్ళు వచ్చి నీకు సహకరిస్తారు. చక్కచక్క పనులన్నీ జరిగితే నేను వచ్చేసరికి నీట్గా కనబడుతుంది. అలాగే లేకుండా నాకే తెలియదు, నాకే రాదు అని అన్నాడు. నీవు నమ్మకమైన వాడిగా నేను ఎంచగలను ఎప్పుడైనా చెప్పండి. ప్రార్థన అప్పగించానండి. నేను ఫలానా దగ్గరికి వెళ్తున్నాను, ప్రార్థన నడిపించాను అన్నాను అనుకోండి. ఇంకో పాస్టర్ ప్రార్థన 2 చోట్ల దీనిగా నడిపిస్తాను, అయిపోయింది నా పని అయిపోయింది అని వదిలేశారు అనుకోండి. నమ్మకమైన వాడిగా నేను ఇస్తానని. లేదంటే నేను నా బాధ్యతను అప్పగించి వెళ్ళిన తర్వాత సంఘాన్ని నడిపించున్నానని ఎవరికైనా అప్పగించాలనుకో. లేకపోతే చెత్తలన్నీ నేర్పించి చెత్త చెప్పి వాక్యం లేకుండా, వాక్యంతో పంచకుండా, హెచ్చరిక లేకుండా సంఘాన్ని పాడు వేసి వెళ్ళిపోయిన వాడిని నమ్మకం అంటాను. నేను పలానా టైంకి వస్తాను, పలానా టైంకి రాను అని అంటే నేను వచ్చి గంట సేపైన తర్వాత అతను వచ్చేదానికి వాడు నమ్మకమైన అంటాము చెప్పను. ఎప్పటికీ కూడా నమ్మకమైన వాడు కాదు. సాధారణమైన మనుషులమైన మనమే కొన్ని పరిస్థితులను బట్టి ఎదుటి వాళ్ళని మనం నమ్మలేము. దేవుడు ఎలా నమ్ముతాడండి? కానీ మోషేను దేవుడు నమ్మాడు. దేవుడు స్తోత్రం కలుగు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాడు? ఎలాంటి పరిస్థితులు నమ్మాడండి? ఏమండి? అసలు అబ్రహాము నమ్మడానికి ఆధారం లేదు, అవకాశం లేదు. మోసాన్ని దేవుడు ఎందుకు నమ్మాడని అడుగుతున్నాను. ఏమండి? ఎన్ని నిందలు వస్తున్నా, ఎన్ని అపనిందలు వస్తున్నా, ఏమంటే దేవుడు నాకు ఒక్క పాయింట్ చెప్పాడు. వీళ్ళందరినీ వాడుకూరుడు ప్రవహించి కణానికి నడిపించు అన్నాడు. అంతే. హల్లెలూయా. నేను నడిపించడం నా బాధ్యత. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, నువ్వు ఏం చేయాలి? నాకు నడిపించడం నువ్వు చెప్పుకోవాలి. నడిపించు అన్నాడు, నువ్వు చెప్పుకోవాలి. నడిపించు కొడో 2 కొట్టడు తాయిలుగా చెల్లిపోయింది. మనం నడిపించిన దాహం వేస్తుంది. దాహం అంటున్నావు, ఏం చేయాలి? బండను కొట్టు, నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చాయి. ఆకలి వస్తుంది అంటున్నారు. ఆకాశంలో మన్నా కురిపించాడు. ఇలాగ 40 సంవత్సరాల ప్రయాణము చేయించాడు.
ఇది మోషేను దేవుడు నమ్మడము ఉద్దేశం. హల్లెలూయా. నీవు ఏ రకమైన దేవుడు నడిపించినప్పుడు దాంట్లో ఏమాత్రం అలసత్వం వస్తే దేవుడిని అడగాలి. హల్లెలూయా. అయ్యా ఈ పరిస్థితి దేవుడు ఇస్తాడు. దేవుడు నమ్మితే దేవుని కార్యం జరుగుతుంది. కానీ గొప్ప దేవుని ఉద్దేశం చూడండి, దేవుడిని నమ్మాడు, దేవుడికి కార్యం అప్పగించాడు. ఆ పని జరిగిన తర్వాత క్రెడిట్ అంత కూడా మనం మీకే ఇస్తాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, విజయము భక్తులు. హల్లెలూయా. యుద్ధం చేసిన ఆయనైతే విజయమేమో మన అకౌంట్లో వేస్తాడు. నువ్వు యుద్ధం చేసు, నువ్వే యుద్ధం చేసు. నేనెక్క విషయాన్ని లేదురా, నువ్వే యుద్ధం చేశావు. ఇప్పుడు ఇక్కడైనా చెప్పడం కాదు, పరలోకంలో తీసుకోవచ్చు. నవ్వనుకున్నాడు, సామాన్యుడు కాదు స్వామి, పెద్ద యుద్ధవీరుడు అని అక్కడ మనల్ని అందరిని హైలైట్ చేస్తాడు. మనకే తెలియదు నేనెప్పుడు యుద్ధం చేశాను. ఏమండి, నేనెప్పుడు ఒక దెయ్యాన్ని కూడా పడగొట్టలేదు, ఒక దెయ్యాన్ని బంధించలేదు. ఏమండి, ఏ రకంగా నేను యుద్ధం చేయలేదు. కానీ నన్ను ఒక యుద్ధశూరుడు నిలబెడుతున్నాడు అంటే అక్కడ వాడు కూడా అది తెలిసి కూడా వాళ్ళు ఎవరు దేవుడు కూడాని పరలోకంలో దేవుడు కూడా తప్పలేదు. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా. నీవు దేవుడిని నమ్మితే నీకు రక్షణ. దేవుడు నిన్ను నమ్మితే దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు నిన్ను నమ్మితే నీ ద్వారా కార్యం జరిగిస్తాడు. ఆ కార్యం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ఆ మహిమను కూడా నీ అకౌంట్లో వేసి నీవే అంత చేశావని చెబుతాడు. కాబట్టి ప్రభువు అబ్రహాము దేవుడిని నమ్మాడు. అసలు బ్రహ్మవాకత్వంలో ఒక నేత్రి సరైనది కాదు, అందరూ సరిపోదు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 3వ వాక్యం చదువుకుందాం. మరియు గృహ నిర్మాణ 3వ వాక్యం అంటున్నాను. 4:2 మరియు గృహ నిర్మాణ ప్రతివాడిని వాడై ఉండ అవశ్యము. హల్లెలూయా. మేస్త్రి ఒక్కడే మంచోడైతే కుదరదు. ఇప్పుడు మా బ్రహ్మేస్త్రి మంచోడు, ఆయన ఏం పని అప్పగించాడు. పని చేసుకున్నా కూడా మంచోడు అయి ఉండాలా? ఏమండి, నేను ఎవరికి అడుగుతాను? తేడా వస్తే మేస్త్రికి అడుగుతాను. ఆ మేస్త్రి ఏమన్నాడు, ఎదవలన్నీ ఏంటని ఎవరు సరిగ్గా పనిచేయదు. అందరూ ఏమండి నమ్మకమైన వాడై ఉండుట, ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. నేను ఒక్కరినే నమ్మకమైన వాడు వింటుకున్నాను. నా నమ్మకత్వానికి లెక్క నేను అప్పగించుకుంటాను. మీ నమ్మకత్వానికి లెక్క మీరు అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఇది దేవుని ఇల్లు. ఏమన్నా మనం ఇంత ఇదివరకు చెప్పుకున్నాం కదా, మనము దేవుని మందిరముగా కట్టబడుచున్నాము. నీవే కట్టబడుచున్నాను, నువ్వు కట్టబడుచున్నావు, మనం అందరం కట్టబడుచున్నాం. నేను ఎలాగో నమ్మకంగా పనిచేస్తానో మీరు కూడా మీ నమ్మకత్వాన్ని కాపాడుకుని అలాగే పని చేయాలి. ఎవరు పెద్ద మేస్త్రి మొదలుకొని చిన్నగా పని చేసిన లేబర్ వరకు అందరూ వారి వారి పని విషయంలో నమ్మకంగా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది ప్లాస్టిక్ చేసేస్తారు, కింద ఆ మామిడి పడిపోయి ఎత్తరు. అయ్యో రాయాలి కదా, కన్నాలు కప్పాలి, అవి కప్పరు. కింద ఏది ఉంటే వేరే వదిలేసి వెళ్ళిపోతారు. వారిని చూశాను నేను.
ఫేస్బుక్ లో కింద ఫుటింగ్ వేశారు. ఆ భీమ్ వేసినప్పుడు ఆ భీమ్ ఒకటి ఇలా వంక వేసి ఆ పెద్ద మేస్త్రి వచ్చి చూసి ఆయన వీడియో రికార్డ్ చేసి చెప్తున్నారు, ఎవరు కొంప కూర్చేస్తారా ఇలా కట్టారు, ఒక రోజు వేసి లేకపోతే దరిద్రంగా కడతారా అని చెప్పి అందా. పిల్లర్లు ఉన్నాయి, భీములో ఉన్నాయి కదా, ఆ వంక టింకలో తెలుసు. చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే, పునాది సరిగ్గా లేకపోతే ఎంత ప్రమాదం. పాపం బాధపడుతుంది. అలాగే దేవుని సంఘము అనే ఇల్లు అనే గృహము సేవకుడు ఒక్కడా నమ్మకమైన వాడు ఉంటే కుదరదు, సరిపోదు. ప్రతివాడు వారి నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. ప్రతివాడు నమ్మకమైన వాడు ఉండుట అవశ్యము అన్నాడు. ఏమన్నాడు చదవండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడుగా నమ్మకమైన వాడు ఉండుట అవశ్యం. ప్రతివాడు, నాట్ ఏ సింగిల్ పర్సన్. నీకున్న దాంట్లో నువ్వు నమ్మకత్వాన్ని చూపించాలి. అబద్ధం ఆడడం, ఏమండి లేదని నాశనం చేయడం, అబద్ధాన్ని తప్పించుకోవడం, రాగని తప్పించుకోవడం, ఇవన్నీ నమ్మకత్వానికి సూచనలు కావు. దేవుడు మనమే నమ్మాలి. హల్లెలూయా. మనం దేవుడిని నమ్ముతాం, మన గతి లేదు, మనకి గతి తొమ్మిది. దేవుడు నమ్మడం అనేది మనకి గతి తొమ్మిది. గతం ఎవరు నమ్ముతారు, ఇంకెవరు నమ్ముతాం. అన్నానికి అవకాశం ఉందా? ఎవరున్నారా చెప్పండి. అలాంటి నా వాళ్ళు మేము కూడా నమ్ముతారు. అవకాశం లేదు. యేసు తప్ప పైన ఆకాశ మందున కిందున్న భూలోక మందున లేదు మౌన రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశ మందున అన్ని నామములకు పైనగలవు ఉన్నతమగు యేసు నామము. అన్ని నామములకు పైన ఉన్నతమగు యేసు నామము. యేసు నామము నా శక్తి గలము, దోషులకు శాశ్వత ముక్తి గలవు, దోషులకు శాశ్వత ముక్తి గలవు. పైన ఆకాశమందున కిందున్న భూలోక మందున లేదు మౌన రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైన ఆకాశ మందున యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. వేదనాను వేదనరితును, నాగని ధరించి కరుణ, నాగని ధరించి కరుణ.
ఆకాశ మందునా కిందంగా భూలోక మందునా లేదు మౌన రక్షణ లేదు పాప విమోచన లేదు పాప విమోచన యేసునామము శక్తి కలదు శాశ్వతానంద శాశ్వత శాంతము యేసునామము శక్తి కలదు శాశ్వతానంద శాశ్వత శాంతము యేసునామము విశ్వాసించినచో సమృద్ధి విశ్వాసించినచో సమృద్ధి పైన ఆకాశ నందునా పున్న భూలోక నందునా మౌన రక్షణ లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైన ఆకాశం నందునా ఏమండి మరి ఏ నామములో మనకు రక్షణ కలుగుదు యేసు నామములో తప్ప హల్లెలూయా కాబట్టి ఇంకొకటి లేదు మన గతి లేదు యేసు నామమే కాబట్టి మనం నమ్మాలి దేవుడు మనల్ని నమ్మాలి హల్లెలూయా దేవుడు నిన్ను నమ్మాలి అంటే దేవుడు నిన్ను నమ్మాలంటే దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చిన్న పని తక్కువలో నమ్మకంగా ఉన్నవాడు కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంగా నమ్మకం చిన్న చిన్న వాటిని మనం నమ్మకం కోల్పోతుంటాం కొన్నిసార్లు మరి సిల్లీ థింగ్స్ చాలా మంది బాప్తిజం తీసుకున్నారు చాలా ప్రమాణాలు చేసి ఉంటారు ప్రమాణాలు చాలా మంది తగ్గిపోయి ఉన్నారు సిల్లీ థింగ్స్ కోసం దేవుడు ఎలా నీ ద్వారా కార్యం చేస్తూ చిన్న చిన్న విషయాలకే నువ్వు నమ్మకం కోల్పోతే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి ఏసావు గారు చికెన్ కోల్పోవడం కోసం నమ్మకం కోల్పోతుంది ఇప్పుడు అది మటన్ బిర్యానీ కాదు లేదా ఏదో పులస చేప కూర కొంచెం కాస్ట్లీ అది కాదు చిక్కుడుకాయ కూర అది బల్ల చిక్కుడు ఎంత బాగుందో ఏదో తెలియదు కానీ చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని వదిలేసాడు ఇలా మన జీవితంలో కూడా చాలా చిన్న చిన్న విషయాల కొరకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప గొప్ప భాగ్యాన్ని గొప్ప గొప్ప బాధ్యతలను గొప్ప గొప్ప పదవులను పోగొట్టుకున్న వాళ్ళు పర్వతంలో కనబడతారు చిన్న చిన్న విషయాలకి పోగొట్టుకున్నాను ఇందులో విగ్రహం లేక మనసును కంట్రోల్ చేసుకోలేక లోభత్వం కలిగి పిసినారితనంతో చాలా లోభత్వం కలిగి పోగొట్టుకున్నవారు దేవుడు నిన్ను నమ్మడం అంటే పరలోకములో నీకు ఒక సింహాసనం సిద్ధం చేయాలి అలా మాట్లాడు దేవుడు కనగరం మనకొరకై సిద్ధపరచుచుండుటకై నగరంలో ఇప్పుడు గుడిసెలు ఉంటాయండి నాకు డౌట్ దేవుడు నగరం అంటున్నాడు మంచి 12 గుమ్మములు అవి ఇవి అని మనం చదువుతున్నాం గుడిసెలు కాంపిటీషన్ ఉంటాయా ఉంటాయి గుడిసెలో బతకడానికి ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు మన పనులు ఒక గుడిసెలు పెద్ద పెద్ద నగరాల్లో గుడిసెలు ఉండవంటే చెప్పండి
ముంబై ధారావాహిక ప్రాంతంలో పూర్తి గుడిసెలే. ముంబై పెద్ద పట్టణ మహానగరం, గుడిసెలు ఉన్నాయి. ఎంత పెద్ద మహానగరమైనా చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి. అలాగే ఇక్కడ నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళందరూ రేపు భవిష్యత్తులో ఆ గుడిసెలు అంటుంటారేమో. పేదవాడైనా, విద్య లేని వాడైనా, జ్ఞానహీనుడైనా, భూమి మీద అక్కడికి రానివాడైనా పరలోకంలో పెద్ద భాగ్యనగరం అంత పెద్ద ఇంటిలో ఉంటే ఇక్కడ అన్ని ఉన్నాయనుకున్నాడు, గుడిసెలు ఉంది. ఇప్పుడు యుగాలు ఆలోచించి వేయటం ఆ బాధ. అరే నేను ఒక చిన్న విషయం కొరకు లోభత్వాన్ని కలిగి ఉంది, నేను నమ్మకాన్ని పోగొట్టుకున్నాను దేవుని దగ్గర. చాలా మంది తీర్మానం చేసుకుంటాం మనం, నేను ఈ సంవత్సరం నుంచి ఇలా ఉంటాను, నేను ఈ సంవత్సరం తిరిగి చేస్తాను, అది చేస్తాను, నేను ఇలా అయిపోతాను, అలా అయిపోతాను, ఎప్పుడు దేవుడికి ఇచ్చేవాడిగా ఉంటాను, దేవుడి కోసం నేను అలా చేస్తాను, ఇలా చేస్తానని చెప్పి అనుకుంటాను. సంవత్సరం చివరికి వెళ్ళేసరికల్లా ఆ మాట మీద నిలబడలేకపోతాను. అందుకే నువ్వేదో పెద్దగా చేసక్కర్లే, నేను దేవుడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తాను. నువ్వు ప్రాణాలు ఇవ్వక్కర్లేదు నాయన, దేవుని కోసం నువ్వు బ్రతుకు చాలు. అయ్యో కొంచెంలో నమ్మకంగా ఉండు. కొంచెం చిన్న చిన్న విషయాలకే ఏమండి దేవుడి మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. చిన్న చిన్న విషయాలకి ఒకవేళ దానివల్ల ప్రాణం ఎట్టుకోదు, కానీ చిన్న విషయాలకే దేవుడి మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. బిడ్డలు చాలా జాగ్రత్త సుమా. అబ్రహాము దేవుని నమ్మి యెహోవాను నమ్మను, అది అతనికి నీతిగా ఎంచలేదు. దేవుడు నిన్ను నమ్మనప్పుడు నువ్వు దేవుడికి ఘనత తెచ్చేవాడుగా ఉంటావు. అందులో కాబట్టి దేవుని మీద మనకున్న నమ్మకత్వాన్ని త్రికరణ శుద్ధిగా మనం పాటించి ఆ ప్రకారం ముందుకెళ్దాం. దేవుని కృపలో ముందుకు సాగుతాం. దేవుని మాటలు మన వెనుకల్లో దేవుని ఆశ్చర్యించగా ప్రార్థన చేసుకుంటాం.